నమో నారాయణాయ నమ శివాయ. మహాభారతంలో ఆదిపర్వంలో వచ్చేటప్పటికి ఈ దేవతలంతా కూడా భూమి మీదకి మీరు వెళ్ళండి, భూభారాన్ని తగ్గించండి అంటూ బ్రహ్మ ఆదేశించాడు. అలా ఎవరెవరు పుట్టిరంటే మాట్లాడుకుంటూ ఉన్నాం. అలా అదితికి లోకపాలురైన 12 ఆతిథ్యులు జన్మించున్నారు. వారి పేర్లు పేర్కొంటాను. వీళ్ళెవరు? దక్షిణ యొక్క పిల్లలు అదితి అండ్ మిగతా కొంతమంది లేడీస్ ఉన్నారు కదా వాళ్ళు. ఇక అదితికి పుట్టినప్పుడు 12 ఆతిథ్యులు: దాత, మిత్రుడు, అర్యముడు, శక్రుడు, వరుణుడు, అంశుడు, భగుడు, వివస్వంతుడు, పూష, సవిత, త్వస్న, విష్ణువు. వీరందరిలో చిన్నవాడు విష్ణువు. ఆతిథ్యులందరికంటే గుణాధికుడు. మెయిన్ మహావిష్ణువు కాదు, ఇతను వేరన్నట్టు. బట్ ఆతిథ్యులందరిలో ఇతను గొప్పవాడు అన్నట్టు. దితికి హిరణ్యకశిపుడైన ఒక పుత్రుడు మాత్రమే కలిగాడు. అతనికి మహాత్ములైన 5 పుత్రులు కలిగారు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అన్నారు. మళ్ళీ అది వేరే, మరి ఇది వేరే చూద్దాం. ఓకే, అతనే ప్రహ్లాదుడి వాళ్ళ నానే. మరి హిరణ్యకశిపుడికి హిరణ్యాక్షుడు ఇంకా అతను ఉంటాడు. మరి అతను ఎవరికి పుట్టినట్టు? సరే, హిరణ్యకశిపుడికి పుట్టినటువంటి 5 మహాత్ములకు పుట్టినారు కదా. అందులో పెద్దవాడు ప్రహ్లాదుడు, రెండోవాడు సంహ్రాదుడు, మూడోవాడు అనుహ్రాదుడు, 4వవాడు శివి, 5వవాడు భాస్కరుడు. ప్రహ్లాదునికి విరోచనుడు, కుంభుడు, నికుంభుడు అను 3 పుత్రులు కలిగారు. విరోచనుడికి ప్రతాపవంతుడైన బలి అనే ఒక పుత్రుడు జన్మించాడు. ఆ బలి కుమారుడు బాణుడు మహాసురుడని ప్రసిద్ధుడు. శ్రీమంతుడైన అతడు రుద్రునికి అనుచరుడు, మహాకాలుడని ప్రసిద్ధుడు. ఇక ధనువుకి 34 పుత్రులు కలిగారు. వారిలో మహాయశస్వి అయిన విప్రచిత్తి అందరికంటే పెద్దవాడు. తరువాత శంబరుడు, నముచి, పులోముడు, అశులోముడు, కేశి, దుర్జయుడు, అయస్థిరుడు, అశ్వశిరుడు, అశ్వశంకువు, గగనమూర్ధుడు, వేగవంతుడు, కేతుమంతుడు, స్వర్భానుడు, అశ్వుడు, అశ్వపతి, వృషపర్వుడు, అజికుడు, అశ్వగ్రీవుడు, సూక్ష్ముడు, మహాబలుడైన దుహుండు, ఇషుపాదుడు, ఏకచక్రుడు, విరూపాక్షుడు, హరుడు, అహరుడు, నిచంద్రుడు, నికుంభుడు, కుపటడు, కపటడు, శరభుడు, శలభుడు, సూర్యుడు, చంద్రుడు. ఈ 34 ధనువంశంలో జన్మించిన దానవులు. సో దానవులు అన్నప్పుడు మరల రాక్షసులన్న ఫీలింగ్ అన్నట్టు, మీనింగ్ అదే. సరే చూద్దాం. దేవతలోని సూర్యచంద్రులు వేరు, దానవ ముఖ్యులోని సూర్యచంద్రులు వేరు. ఓకే, ఇక ధైర్యవంతులు, బలవంతులైన ఈ ధనుపుత్రుల వంశాలు ప్రసిద్ధాలు. దానవ వంశంలో పుట్టిన 10 మంది ధనుజులు ప్రసిద్ధులు: ఏకాక్షుడు, మృతపుడు, ప్రళంభుడు, నరకుడు, వాతాపి, శత్రుతపనుడు, శటుడు, గవిష్ఠుడు, వనాయువు, దీర్ఘజిహ్వుడు అనేవారు ప్రసిద్ధులు. వారికి పుత్రులు, పౌత్రులు లెక్కించలేనంత మంది, అంటే కొడుకులు, కూతురు బోల్డంతమంది. దక్షకన్య సింహిక సూర్యచంద్రుల్ని హింసించే రాహువును కన్నది. అదేవిధంగా సుచంద్రుడు చంద్రహర్త, చంద్రప్రవర్ధనుడు అనే పుత్రులను కన్నది. క్రూరకు అంటే క్రోధ స్వభావం కలటువంటి పర్సన్ అన్నట్టు, క్రూర స్వభావం గల పలువురు పౌత్రులు జన్మించారు. శత్రువులను అణచివేయగల క్రూర కర్ములు, క్రోధవశువులు అనే సంతాన గణాన్ని కన్నది. ధనాయువుకు విక్షరుడు, బలుడు, వీరుడు, వృత్రుడు అనే 4 మహాసురులు కొడుకులయ్యారు. కాలకు అస్త్రశస్త్రాల్లో ఆరితేరి కాలునితో సమానమైన పుత్రులు కలిగారు. వారు దానవులలో ప్రసిద్ధులు, పరాక్రమవంతులు, శత్రువులను నాశనం చేయగలవారు అయ్యారు. వారిలో వినాశనుడు, క్రోధుడు, క్రోధహంత, క్రోధశత్రువు అనేవారు ప్రసిద్ధులు. ఇంకా కాలకేయుని ప్రసిద్ధి గల అసురులు కూడా కాల యొక్క పుత్రులే. అసురులకు ఉపాధ్యాయుడైన శుక్రుడు భృగు మహర్షి కుమారుడు. అతని ఉపనసుడు, శుక్రుడిని ఉపనసుడని కూడా అంటారట. అతని 4 పుత్రులు ఉన్నారు. వారు అసురులకు పురోహితులు. తక్కిన శుక్రుని కుమారులు త్వష్టాధరుడు, అత్రి అనువారు. మిగిలిన వారిద్దరూ రౌద్ర కర్మలు చేయించేవారు కూడా. ఉపనశుని కుమారులంతా సూర్యునితో సమంగా ప్రకాశించేవారు. బ్రహ్మలోక పరాయణులు కూడా. రాజా, పురాణాలలో విన్న రీతిగా దేవతల యొక్క తీవ్ర స్వభావులైన అసురుల యొక్క జన్మ వృత్తాంతాన్ని నీకు చెప్పాను. ఇక అంటే అసురులు అంటే రాక్షసుల గురించి మొత్తం చెప్పేశాడు.
వారి సంతానాన్ని గురించి పూర్తిగా చెప్పడం సాధ్యం కాదు. అనంతమైన వృత్తాంతమైన చెప్పడానికి అంత ప్రధానమైనది కూడా కాదు. త్రాక్షుడు, అరిష్టనేమి, గరుడు, అరుణుడు, ఆరుని, వారుని వినతాపుత్రులుగా ప్రసిద్ధులు. వినతకి ఇద్దరే, గరుడు అండ్ అరుణుడు. ఓకే. ఇక శేషుడు, అనంతుడు, వాసుకి, తక్షకుడు, కూర్ముడు, కులీకుడు కద్రువు పుత్రుడు. భీమసేనుడు, ఉగ్రసేనుడు, సుపర్ణుడు, వరుణుడు, గోపతి, ధృతరాష్ట్రుడు, సూర్యవచ్చసుడు, సత్యవాకు, అర్కపర్ణుడు, ప్రయుతుడు, భీముడు, సర్వజ్ఞుడు, జితేంద్రియుడైన చిత్రరథుడు, శాలిశిరుడు, ప్రజన్యుడు, కలి, నారదుడు ఈ 14 దేవ గంధర్వ జాతుల వారు ముని గర్భం నుండి జన్మించారు. భారత దట్ మీన్స్ జనమేజనుడికి చెప్తున్నారు. ఇక తక్కిన వంశాల గురించి చెప్తాను. దక్షకన్య అయిన ప్రాధ, అనవధ్య, మనువు, వంశ, అసుర, మార్గణప్రియ, అరూప, శుభగ, బాసి అను కన్యలను కన్నది. సిద్ధుడు, పూర్ణుడు, బరిహి, మహాయశస్వి, పూర్ణాయువు, బ్రహ్మచారి, రతిగుణుడు, సుపర్ణుడు, విశ్వావసువు, భానువు, సుచంద్రుడు అను 10 మంది దేవ గంధర్వ జాతుల వారు ప్రాధకు జన్మించిన కుమారుడు. ఇంతేగాక ప్రాధ కశ్యప మహర్షి వల్ల ప్రసిద్ధులైన శుభలక్షణాలున్న అప్సర స్త్రీలకు జన్మనిచ్చింది. అలంబుష, మిశ్రకేశి, విద్యుత్పర్ణ, తిలోత్తమ, అరుణ, రక్షిత, రంభ, మనోరమ, కేశిని, సుబాహు, సురత, సరజ, సుప్రియ అనేవారు ప్రాధకు జన్మించిన వారే. అతిబాహువు, అహ, హుహులు, తుంబురుడు ఈ 4 కూడా ప్రాధ సంతానమే. అంటే అహ, హుహు వాళ్ళు కూడా పేర్లు ఉన్నటువంటి సంతానం మనుషులు, గంధర్వ జాతి వాళ్ళు. ఇక అమృతం, బ్రాహ్మణులు, గోవులు, గంధర్వులు, అప్సరసులు కపిలి యొక్క సంతానంగా పురాణ ప్రసిద్ధమైంది. ఈ విధంగా గంధర్వులు, అప్సరసులు, సర్పాలు, సుపర్ణులు, రుద్రులు, మరుత్తులు, గోవులు, బ్రాహ్మణులు మొదలైన సమస్త ప్రాణుల ఉత్పత్తిని ఉన్నట్లుగా చెప్పాను. ఆయుర్దాయకం, పుణ్యప్రదం, ధన్యం, శృతి సుఖావహం, శ్రోతవ్యం అయిన ఈ వృత్తాంతాన్ని వినాలి, వినిపించాలి, దోషదృష్టి లేకుండా వినాలని భావం. సో ఇది వింటే మంచిది అన్నట్టు. మహాత్ముల వంశోత్పత్తి గురించి బ్రాహ్మణ దేవ సన్నిధిలో చదివిన వారు సంతానం పుష్కలమైన ధనం, కీర్తి పొందగలరు. మరణానంతరం ఉత్తమ గతిని పొందగలరు. మొన్న మధ్య ఒక కేసు విషయంలో మాట్లాడుకుంటూ వచ్చున్నాం కదా, బ్రాహ్మణుడు వాళ్ళ వంశానికి సంబంధించిన మొత్తం కూడా చెప్పుకుంటూ వస్తారని, దాని పేరు కూడా మనం ఏదో అనుకున్నాం. సో అలా వీళ్ళంతా కూడా మహాభారతంలో ఆది పర్వంలో అసలు భూభారాన్ని తగ్గించడానికి అసలు ఎలా మొదలైంది అన్నప్పుడు పైన ఉన్నటువంటి దేవతలు దానవుల్లా కొంతమంది అన్నట్టు, గంధర్వుల్లో కొంతమంది రకరకాలుగా పుట్టారని చెప్పేసి వైశంపాయనుడు జనమేజయునికి చెప్పినది ఏదో ఈరోజు మనం మాట్లాడుకున్నాం. ఇక రేపు 66వ అధ్యాయం మహర్షుల కశ్యప పత్రుల సంతానం. ఇప్పుడు ఈ మధ్యలో మనం మాట్లాడుకున్నది ఏంటి? మరీచి, ముండగ మహర్షుల దక్ష కన్యకల వంశ వివరణం. సో దక్షునికి కూతురు పుట్టారు కదా, ఆ కూతుళ్ళకి సంబంధించి ఎవరు ఆమె కూతురికి, దట్ మీన్స్ దక్షునికి మనవలు మనవరాలు ఎవరు ఏంటి అది మనం మాట్లాడుకున్నాం. ఓకే, రేపు రిమైనింగ్ డిస్కస్ చేద్దాం.